సిగ్నిఫికెంట్ ఫిగర్స్ నెక్స్ట్ టాపిక్. దీంట్లో ఏమి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనే టాపిక్ నెక్స్ట్ రౌండింగ్ ఆఫ్ టాపిక్స్ ఈ వీడియోలో చూద్దాం. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీని మనం ఒక డివైస్ యూజ్ చేసి మెజర్ చేసేటప్పుడు లేదా ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి మనము ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఆ డివైస్ ఎన్ని డిజిట్స్ అయితే ఇవ్వగలదో ఆ మెజర్మెంట్లో వాటన్నింటినీ మనం ఏమంటామంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటాము. దాంతోపాటు ఒక అన్సర్టైన్ డిజిట్ అనేది ఉంటుంది. సో ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ అయితే ఆ ఇన్స్ట్రుమెంట్ ఏమి ఇవ్వగలదో మెజర్మెంట్లో ప్లస్ ఒక అన్సర్టైన్ డిజిట్. ఫర్ ఎగ్జాంపుల్ వెర్నర్ క్యాలిపర్స్ తీసుకున్నాం అనుకోండి, ఒక చాక్ పీస్ లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి. వెర్నర్ క్యాలిపర్స్ యూజ్ చేస్తే డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ వరకు మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఏమి లెంత్ 6.52 వరకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చాక్ పీస్ లెంత్ వెర్నర్ క్యాలిపర్స్ యూజ్ చేసి మెజర్ చేస్తే ఎంత వచ్చింటుంది 6.52. అంటే పాయింట్ తర్వాత మనము ఏమి 2 డెసిమల్స్ వరకు ఎగ్జాక్ట్గా వెర్నర్ క్యాలిపర్స్ యూజ్ చేసి లెంత్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాంతోపాటు 52 తర్వాత డెసిమల్ పాయింట్ తర్వాత 6.52 తర్వాత మనము ఒక అన్సర్టైన్ డిజిట్ ఏదైనా అంటే కరెక్ట్గా 6.52 కాదు, 52కి 53కి మధ్యలో ఉన్నట్టయితే దెన్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 6.52 ప్లస్ ఒక అన్సర్టైన్ డిజిట్. ఆ అన్సర్టైన్ డిజిట్ పాయింట్ తర్వాత 3 కావచ్చు, 2 కావచ్చు, 4 కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మొత్తానికి అక్కడ మనం ఆ డిజిట్స్ అన్నింటినీ ఏమంటాము ఉంటాయి కదా ఏమి సిగ్నిఫికెంట్ అని అంటాము. ఓకేనా? ఏమి ఇంకా ఈజీగా మీకు అర్థం అవ్వాలంటే ఒక ఆర్డినరీ స్కేల్ తీసుకొని ఇదే చాక్ పీస్ లెంత్ మెజర్ చేయండి. 6.5కి మరియు 6.6కి మధ్యలో ఉంటుంది ఒకసారి. దీని అంటే ఆర్డినరీ స్కేల్ యూస్ చేసి నువ్వు పాయింట్ తర్వాత 1 డెసిమల్ వరకే ఫైండ్ అవుట్ చేయగలవు. ఓకేనా? 6.5 తర్వాత 6.5 వరకే నువ్వు మెజర్ చేయవు, 1 డెసిమల్ వరకే. దాని తర్వాత ఒకవేళ అది 6.6కి 6.5కి మధ్యలో ఉంటే డెఫినెట్లీ ఒక 3rd డిజిట్ అనేది మనం రాయాలనుకుంటాం, కానీ రాయలేము అక్కడ. అందుకే ఆర్డినరీ స్కేల్లో అప్ టు 2 డెసిమల్స్ వరకు అంటే అప్ టు 2 డిజిట్స్ వరకు మనం ఫైండ్ అవుట్ చేయగలం అనమాట. ప్లస్ 1 అన్సర్టైన్ డిజిట్. ఇక్కడ మనం ఒక అన్సర్టైన్ డిజిట్ రాయగలిగితే అప్పుడు మొత్తం ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అవుతాయి అంటే 3 అవుతాయి అనమాట. 6.52 కానీ 53 కానీ రైట్ ఇట్లా. సో అందుకే డెఫినేషన్ మనం ఏం చెప్తామంటే ద డిజిట్స్ హూజ్ వాల్యూస్ ఆర్ అక్యురేట్లీ నోన్ ఇన్ ఏ పర్టికులర్ మెజర్మెంట్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ బై యూజింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ డివైస్ వాట్ ఎవర్ ఇట్ మే బి. వాటన్నిటికీ మనం ఏమంటామంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అని అంటాము. రైట్? రూల్స్. ఫస్ట్ రూల్ ఏమంటే మన దగ్గర మెజర్మెంట్ వచ్చిన తర్వాత ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్ రికార్డ్లెస్ ఆఫ్ ద పొజిషన్ ఆఫ్ ద డెసిమల్ పాయింట్ ఇన్ నెంబర్. ఇక్కడ మీనింగ్ ఏమంటే ఒక నాన్ జీరో డిజిట్ ఉందనుకోండి, ఒక నాన్ జీరో నెంబర్ ఉందనుకోండి, దాంట్లో డెసిమల్ పాయింట్ ఎక్కడైనా ఉండని ఉండకపోని జీరో లేకోకుండా గుర్తుపెట్టుకోండి. నాన్ జీరో డిజిట్స్ మీన్స్ జీరో లేకోకుండా ఉంటే సో దే ఆర్ ఆల్ సిగ్నిఫికెంట్. అంటే ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని అంటే 4, 1, 3, 1, 7, 1, 2 ఆర్ సిగ్నిఫికెంట్. మొత్తం 4 సిగ్నిఫికెంట్ అవుతాయన్నమాట. ఓకేనా? 4 డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెన్స్ అన్ని కూడా. ఇక్కడ 3 డిజిట్స్ అవుతాయి, ఇక్కడ 3ని, ఇక్కడ టోటలీ 5, 3, 4, 7, 8 మొత్తం 5 డిజిట్స్ సిగ్నిఫికెంట్ అవుతాయన్నమాట. రైట్? రూల్ 2. All zeros between the non-zero digits are significant regardless the position of the decimal point. 2 non-zero digits మధ్య జీరోస్ ఉంటే అది కూడా సిగ్నిఫికెంట్ అవుద్ది. ఇక్కడ 3కి 3కి మధ్యలో ఒక జీరో ఉంది, 4కి 7కి మధ్యలో ఒక జీరో ఉంది, 2కి 5కి మధ్యలో 3 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి, 1కి 5కి కూడా మధ్యలో ఒక సున్నా ఉంది. వాట్ ఎవర్ ఇట్ మే బి ద పొజిషన్ ఆఫ్ డెసిమల్ పాయింట్, రైట్? The zeros between non-zero digits are significant. అంటే ఇక్కడ అన్ని జీరోస్ కూడా సిగ్నిఫికెంట్ అవుతాయి. సో ఇక్కడ మొత్తం ఎన్ని సిగ్నిఫికెంట్ అంటే 4 సిగ్నిఫికెంట్ డిజిట్స్. 4 significant digits.
4 ఇక్కడ 6 టోటలీ ఇక్కడ 3. ఓకేనా. నెక్స్ట్ మూడో రూల్, ఇఫ్ ద నెంబర్ ఈజ్ వితౌట్ డెసిమల్ పార్ట్ దెన్ ద టర్మినల్ ఆర్ ట్రైలింగ్ జీరోస్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్. అంటే నాన్ జీరో డిజిట్ కి పక్కన జీరోస్ ఉంటే అవి సిగ్నిఫికెంట్ అవ్వవు. అంటే ఇక్కడ 300లో ఈ 2 సున్నాలు సిగ్నిఫికెంట్ కావు. సిగ్నిఫికెంట్ డిజిట్ ఎవరు అంటే 3 ఒక్కటే, ఇక్కడ 5 ఒక్కటే, ఇక్కడ 6 ఒక్కటే. ఓకేనా. సో 3 ఒక్కటి సిగ్నిఫికెంట్ డిజిట్ కాబట్టి 1 ఈజ్ ద సిగ్నిఫికెంట్ డిజిట్. 1 ఈజ్ ద సిగ్నిఫికెంట్ డిజిట్. దీంట్లో కూడా ఒకటే, దీంట్లో కూడా ఒకటే. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 23,000 అని అనుకోండి. సో 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నట్టు లెక్క. ఓకేనా. నెక్స్ట్ రూల్ 4, ట్రైలింగ్ జీరోస్ ఇన్ ద డెసిమల్ పార్ట్ ఆర్ సిగ్నిఫికెంట్. డెసిమల్ పార్ట్ తర్వాత జీరోస్ ఉంటే లాస్ట్ లో ఉండాలి ఆ జీరోస్ కూడా, మరి అవి సిగ్నిఫికెంట్ అవుతాయి, అవి సిగ్నిఫికెంట్ అవుతాయి. ఇంతకుముందు చెప్పినట్టు వెర్నర్ క్యాలిపర్స్ లేదు సారీ ఆర్డినల్ స్కేల్ యూస్ చేస్తే 6.5 దగ్గర ఉంది. 6.5 కి 6.6 కి మధ్యలో ఉంటుంది అనుకోండి లెంత్, ఎండ్ పాయింట్ చాక్ పీస్ది. నువ్వు అప్పుడు దీన్ని 2 3 రాయిస్తావు. అలా కాకుండా 6.50 అని రాస్తే అప్పుడు 3 కూడా ఏమవుతాయంటే సిగ్నిఫికెంట్ అవుతాయి అన్నమాట. ఓకేనా. అంటే ఇక్కడ మొత్తం ఎన్ని సిగ్నిఫికెంట్ డిజిట్స్ అవుతాయి? 3 ఒకటి, 4 5 ఒకటి, 2 ఒకటి, 0 ఒకటి. ఓకే, మొత్తం 4 సిగ్నిఫికెంట్ డిజిట్స్ అవుతాయి. ట్రైలింగ్ జీరోస్ ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ ఆర్ 4 ఆర్ సిగ్నిఫికెంట్. ఇక్కడ కూడా 4, ఇక్కడేమో 3. ఓకే. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫిజికల్ క్వాంటిటీని మెజర్ చేశాను ఒక డివైస్ యూస్ చేసి. దెన్ ఐ గాట్ ద వాల్యూ యాజ్ 2600 mm. ఓకే, ఇలా వచ్చింది. దీన్ని ఇక్కడ యాక్చువల్గా ఎన్ని సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉన్నాయి? 2. మనం పైన చెప్పుకున్న రూల్స్ ప్రకారము 2 సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉన్నాయి అనమాట. లాస్ట్ ట్రైలింగ్ జీరోస్ నాన్ సిగ్నిఫికెంట్. 2600 mm ని మనం ఏమేమని రాయొచ్చు? 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వచ్చేలాగా 2 రకాలుగా రాయొచ్చు. సరే, mm విచ్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మనం ఇంకా ఎట్లా రాయొచ్చు అంటే కదా 2.600 ఇంటూ 10 పవర్ 2 మొత్తం 10³ mm అని కూడా రాయొచ్చు. ఇప్పుడు కూడా 2 సిగ్నిఫికెంట్ డిజిట్సే ఉన్నాయనుకోదండి. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. డెసిమల్ పాయింట్ తర్వాత నువ్వు ఉండే జీరోస్ కూడా సిగ్నిఫికెంటే కదా. కాబట్టి 2.600 ఇంటూ 10³ mm ఇలా కూడా రాయొచ్చు. నెక్స్ట్ 2.600 ఇంటూ 10² సెంటీమీటర్ అని కూడా రాయొచ్చు. దీన్ని అగైన్ మళ్ళీ 4. నెక్స్ట్ 2.600 ఇంటూ 10³ కిలోమీటర్ అని కూడా రాయొచ్చు. ఓకేనా. అంటే ఒరిజినల్ వాల్యూ మెజర్ చేసిన 2600 mm అయితే ఇక్కడ ఉండే రెండు సిగ్నిఫికెంట్ ఫిగర్స్. దీన్ని ఏం చేసా? 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ గా మార్చాను. అంటే ఇప్పుడు నువ్వు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కరెక్ట్ గా ఉంటే ఉన్నదాన్ని ఇలానే పెట్టాలని ఏం లేదు, మార్చుకోవచ్చు. ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్ డిజిట్స్ అయినా మార్చుకోవచ్చు అనమాట మనం. ఓకేనా. నెక్స్ట్ 2.6 మీటర్ ఒరిజినల్ మెజర్డ్ వాల్యూ ఉంటే దీన్ని మనం ఎన్ని రకాలుగా రాయొచ్చు? సో 1.5 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 2.6 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 2.6 ఇంటూ 10³ మిల్లీమీటర్ అని కూడా రాయొచ్చు. 2 సిగ్నిఫికెంట్ డిజిట్సే. ఓకేనా. నెక్స్ట్ 2.6 ఇంటూ 10² సెంటీమీటర్ అని కూడా రాయొచ్చు. మళ్ళీ 2 సిగ్నిఫికెంట్ డిజిట్సే. 2.6 ఇంటూ 10³ కిలోమీటర్.
ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈ మెజర్డ్ వాల్యూని పైన ఎగ్జాంపుల్ అయినా కింద ఎగ్జాంపుల్ అయినా నువ్వు యూనిట్స్ మార్చావంటే కానీ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ ని మార్చలేకపోయినావు. ఓకేనా? ఏమి ఇది కూడా అంతే. నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఈస్ 2 అగైన్, రైట్? యూనిట్స్ ఏమో మారిపోయినాయి. 260 సెంటీమీటర్, ఇది కూడా ఒకసారి చూడండి. దీని ఏమని రాయొచ్చు? 260 సెంటీమీటర్ని ఏమని రాయొచ్చు? 2.60 into 10⁻³ మిల్లీమీటర్. ఇక్కడ ఎన్ని సిగ్నిఫికెంట్ డిజిట్స్? మొత్తం 3. ఈ రకంగా ఎట్లా రాయొచ్చు? 2.60 into మీటర్, సింపుల్ గా మీటర్. 2.60 into 10⁻³ కిలోమీటర్, రైట్? ఇక్కడ 3 సిగ్నిఫికెంట్ డిజిట్స్, ఇక్కడ 3, ఇక్కడ 3. అంటే 2 సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉన్నదాన్ని నేను 3 సిగ్నిఫికెంట్ డిజిట్స్ వచ్చేలాగా కన్వర్ట్ చేశాను. ఓకేనా? యూనిట్స్ వేరే కానీ మొత్తం సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఒకటే. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ నెంబర్ లెస్ దెన్ 1 కంటే తక్కువ ఉంది అనుకోండి ఒక మెజర్మెంట్ ఏదో, దాంట్లో రూల్స్ ఎలా ఉంటాయి? ఎనీ 0 టు ద రైట్ ఆఫ్ నాన్ జీరో డిజిట్ ఈజ్ సిగ్నిఫికెంట్. ఈ డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న జీరోస్ అన్ని కూడా సిగ్నిఫికెంట్ అవుతాయి అని మీనింగ్ అక్కడ. అంటే మీ టోటల్గా ఇక్కడ ఎన్ని సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉన్నాయంటే 3. రైట్ సైడ్ ఉన్నదానికి మీకు లెఫ్ట్ సైడ్ ఉన్న జీరోస్కి సిగ్నిఫికెన్స్ లేదు. లెఫ్ట్ సైడ్ ఉన్న జీరోస్కి సిగ్నిఫికెన్స్ లేదు. రైట్ సైడ్ ఉన్న డెసిమల్ పాయింట్ తర్వాత ఉండే రైట్ సైడ్ ఉన్న జీరోస్కి మాత్రమే సిగ్నిఫికెన్స్. రైట్? 3 సిగ్నిఫికెంట్ డిజిట్స్. నెక్స్ట్, ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత 1, 2, ఈ 0 ఏమో 2 నాన్ జీరో డిజిట్స్ మొదలైన డెఫినెట్ సిగ్నిఫికెంట్, ఇది కూడా సిగ్నిఫికెంట్ అవుతుంది. సో ఇక్కడ మొత్తం 4, ఇక్కడ కూడా మొత్తం 4 సిగ్నిఫికెంట్ డిజిట్స్. నెక్స్ట్, ఆల్ జీరోస్ బిట్వీన్ డెసిమల్ పాయింట్ అండ్ ఫస్ట్ నాన్ జీరో డిజిట్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్. అంటే అర్థం ఏమంటే డెసిమల్ పాయింట్ కి మరియు ఫస్ట్ నాన్ జీరో డిజిట్స్ కి మధ్యలో ఉండే 0 దానికి సిగ్నిఫికెన్స్ లేదు. అంటే ఈ 0 సిగ్నిఫికెంట్ కాదు, ఇక్కడ ఈ 0 కూడా సిగ్నిఫికెంట్ కాదు. దీంట్లో మొత్తం ఉండే సిగ్నిఫికెంట్ డిజిట్స్ అంటే ఈ 3. కాబట్టి ఏం రాయాల? 3 సిగ్నిఫికెంట్ డిజిట్స్. నెక్స్ట్, ఇక్కడ మొత్తం ఇవన్నీ కూడా సిగ్నిఫికెంట్ అవుతాయి. మొత్తం ఎన్ని? 5. సో 5 సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఈ ఎగ్జాంపుల్. నెక్స్ట్, రౌండింగ్ ఆఫ్ ద అన్సర్టైన్ డిజిట్. మనం మాట్లాడుకున్నట్లు ఇంతకుముందు వేరే క్యాలిపర్స్ యూస్ చేస్తే లేదా ఆర్డినరీ స్కేల్ యూస్ చేస్తే 6.5 వరకు, అంటే మీ డెసిమల్ పాయింట్ తర్వాత ఒక డిజిట్ వరకు మనం ఫైండ్ అవుట్ చేయగలము. ప్లస్ ఇంకొక డిజిట్, అన్సర్టైన్ డిజిట్ తీసుకుంటే దట్ విల్ బి ద సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అని, సిగ్నిఫికెంట్ డిజిట్స్ అని చెప్పుకున్నాం. ఆ అన్సర్టైన్ డిజిట్ ని మనం ఎలా రౌండ్ ఆఫ్ చేయాలి అనే దానికి రూల్స్ ఇక్కడ. వెన్ వీ డూ క్యాలిక్యులేషన్స్ యూజింగ్ మెజర్డ్ వాల్యూస్, ఓకే, మెజర్డ్ వాల్యూస్, the result may contain more than one uncertain digit. We should be round off. అంటే అన్సర్టైన్ డిజిట్స్ 1 కంటే ఎక్కువ వస్తే దాన్ని అప్పుడు మనము ఏం చేయాలా? రౌండ్ ఆఫ్ చేసుకోవాలా. ఆర్డినరీ స్కేల్ యూస్ చేసి మనము డెఫినెట్ గా ఒక డిజిట్ వరకే ఫైండ్ అవుట్ చేయగలం. ఈ అన్సర్టైన్ డిజిట్ ని తీసేసి ఆ అన్సర్టైనిటీని మనం పోగొట్టాల, అంటే రౌండ్ ఆఫ్ చేయాలా. ఎట్లా రౌండ్ ఆఫ్ చేస్తాం? రూల్స్ చూడండి ఒకసారి. ఇఫ్ ద డిజిట్ టు బి డ్రాప్డ్ లెస్ దాన్ 1, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డ్రాప్ చేయాల్సిన డిజిట్ 5 కంటే తక్కువ ఉందనుకోండి, దెన్ ద ప్రిసీడింగ్ డిజిట్ రిమైన్స్ అన్చేంజ్డ్. దాన్ని ఏం చేంజ్ చేయొద్దు, ప్రిసీడింగ్ డిజిట్ ని యాజ్ ఇట్ ఈస్ అలానే పెట్టేసి. ఫర్ ఎగ్జాంపుల్ 6.43 ఉంది. నాకు కావాల్సింది పాయింట్ తర్వాత 1 డెసిమల్ అనుకుంటే 3ని నేను డ్రాప్ చేయాలి. ఇక్కడ 3ని నేను డ్రాప్ చేయాల. 3 అనేది ఎవరు? 5 కంటే తక్కువ ఉంది కాబట్టి ప్రిసీడింగ్ డిజిట్ ని నువ్వు ఏమి చేంజ్ చేయకుండా ఆన్సర్ రాసేయడమే. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 6.4. ఓకే, సిమిలర్లీ ఇది కూడా అంతే. నాకు కావాల్సింది పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ వరకు కావాలని అనుకోండి, 4ని డ్రాప్ చేయాల. 5 కంటే తక్కువ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈ 7.78, ప్రిసీడింగ్ డిజిట్ 8ని ఏమీ చేంజ్ చేయకోకుండా అలానే రాసేయడమే. నెక్స్ట్, ఇఫ్ ద డిజిట్ టు బి డ్రాప్డ్ ఈస్ గ్రేటర్ దెన్ 5, 5 కంటే ఎక్కువ ఉన్నది అనుకోండి,
ప్రిసైడింగ్ డిజిట్ని నువ్వు ఏం చేయాలంటే 1 రేస్ చేసి రావాలా. అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో 6.47 ఉంది, నాకు పాయింట్ తర్వాత ఒక డెసిమల్ వరకే కావాలా, ఒక డిజిట్ వరకే కావాలంటే 7ని నువ్వు డ్రాప్ చేయాల. ఓకేనా, 7 డ్రాప్ చేయాలంటే 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 7, కాబట్టి ముందర ఉన్న 4కి నువ్వు ఏం చేయాలంటే 1 యాడ్ చేయాలన్నమాట. 4కి 1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 5 వస్తుంది. సిమిలర్లీ 7.786లో 6ని డ్రాప్ చేయాలనుకో, పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ వరకే రావాలని అనుకో, అప్పుడు 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 6 అంటే 10, 8 నువ్వు రైస్ చేసి రాయాల 1, 7.79 అవుతుంది టోటల్గా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డ్రాప్ చేయాల్సిందే డిజిటే 5 అయితే, ఒకవేళ ఇంతకుముందు 5 కంటే ఎక్కువ 5 కంటే తక్కువ రాసాము, డ్రాప్ చేయాలి డిజిటే నువ్వు 5 అయితే. ఓకేనా, ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ 5 ఆర్ ఫాలోడ్ బై 0 దెన్ ద ప్రిసీడింగ్ డిజిట్ 5 తర్వాత 0 ఉంటే ఒకవేళ దాని యొక్క ప్రిసీడింగ్ డిజిట్ రైజ్డ్ బై 1 ఇఫ్ ఇట్ ఈస్ ఆడ్. ప్రిసీడింగ్ డిజిట్ ఆడ్ నెంబర్ అయి ఉంటే డెఫినెట్లీగా 1 రైజ్ చేసి రాయాల. అంటే అర్థమేమి, నువ్వు డ్రాప్ చేయాల్సింది 5, దాని యొక్క ప్రిసీడింగ్ వాల్యూ దాని ముందర 0 కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉండే ప్రిసీడింగ్ డిజిట్ని నువ్వేం చేయాలా, ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబరా చెక్ చేసుకోవాలా. ఒకవేళ ఆడ్ నెంబర్ అయితే రైస్ చేయాల, రైస్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 6.8 అవుతుంది. 7కి 1 రైస్ చేసే నువ్వు 8 అవుతుంది. ఇక్కడ డ్రాప్ చేయాల్సిన డిజిట్ 5, ఇక్కడ ముందర ఆడ్ నెంబర్ ఉంది 3 అనేది, దానికి 1 రైస్ చేసి రాస్తే ఏమవుతుంది, 7.3 + 1 4. ఓకేనా, ఒకవేళ ఈవెన్ నెంబర్ ఉంటే ప్రిసైడింగ్ డిజిట్ నువ్వు ఏమీ చేంజ్ చేయొద్దు, 1 రైస్ చేయొద్దు, 1 లెస్ చేయొద్దు, యాజ్ ఇట్ ఈస్ అట్లనే పెట్టేయని మీనింగ్ ఆడ. ఓకేనా, ఏమి ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ 6.450 అని ఉంది, దీని ఎట్లా ఇట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు డెసిమల్ పాయింట్ తర్వాత ఒకటే కావాలా, 5ని డ్రాప్ చేయాల, నేను పక్కన 0 దాన్ని కూడా డ్రాప్ చేయాల. అంటే ఈ 5ని లెస్ చేయాల, ముందు ఏముంది రిసీవింగ్ డిజిట్ 4 ఉంది, ఈవెన్ నెంబర్ ఏం చేంజ్ చేయద్దు, 6.4 అని రాయి. సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే, 4.6 5ని డ్రాప్ చేయాలి కాబట్టి. ఓకేనా, సో ఈవెన్ నెంబర్ ఉంటే డోంట్ చేంజ్ ద ప్రిసీడింగ్ డిజిట్, డోంట్ రైజ్ ద ప్రిసీడింగ్ డిజిట్ బై 1, రైట్. If it is odd, rise by 1. Okay. Next, if 5 is further followed by non-zero digit, then the preceding digit is raised by 1. ఒకవేళ నువ్వు డ్రాప్ చేసిన డిజిట్ 5 అయితే, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో నాకు డెసిమల్ పాయింట్ తర్వాత ఒక డిజిటే ఉండాలి, నేను ఏం చేయాలి, 5, 3 రెండింటిని డ్రాప్ చేయాల. 5 తర్వాత 0 ఉంటే నువ్వు ఏం చేస్తున్నావు, ఈవెన్ ఆడ చెక్ చేసుకుంటున్నావు, అవునా. ఒకవేళ 5 తర్వాత నాన్-జీరో డిజిట్ ఉంటే, ఒకవేళ 0 కాకోకుండా నాన్ డిజిట్ ఉంటే అది ఈవెన్ అయినా కానీ ఆడ్ అయినా కానీ ఖచ్చితంగా 1 రైస్ చేసి దానికి మనము రాయాల్సిందేదే. ఓకేనా, 2 5.3ని 5.7ని డ్రాప్ చేయలేను, మొత్తం దాని ఏమైనా వచ్చాడు 12.4 ఈవెన్ నెంబర్ ఉన్నా కూడా ఒకటి రైస్ చేయాల్సిందే. 46.7 ఆడ్ నెంబర్ అయినా కూడా రైస్ చేయాల్సిందే. ఓకేనా, ఇది రౌండింగ్ ఆఫ్ లో ఉండే. నెక్స్ట్, రూల్స్ ఫర్ డిటర్మైనింగ్ అన్సర్టనిటీ ఇన్ ద రిజల్ట్స్ ఆఫ్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్. అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ అంటే అర్థం ఏమంటే అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. అడిషన్ చేసేటప్పుడు, సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఫస్ట్ మనము చెక్ చేద్దాము. ఈ అడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఐడెంటిఫై ద నెంబర్స్ విత్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్టర్ డెసిమల్ పాయింట్. మనకిచ్చిన నెంబర్స్లో లీస్ట్ డిజిట్స్ డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న నెంబర్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డెసిమల్ పాయింట్ తర్వాత n నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయని అనుకోండి. రౌండ్ ఆఫ్ ద అదర్ నెంబర్స్ టు 1 ఎక్స్ట్రా డిజిట్. అంటే మీ లీస్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ డెసిమల్ పాయింట్ దగ్గర, డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న నెంబర్ని పక్కన పెట్టి నువ్వు తర్వాత వేరే వాటితో ఎవరైతే అయితే అడిషన్ చేస్తున్నావో ఆ నెంబర్లలో అన్నింటిలోనూ నువ్వు ఏం చేయాలంటే వాటిని కూడా సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్తో పాటు ఒక ఎక్స్ట్రా డిజిట్ వచ్చేలాగా డెసిమల్ పాయింట్ తర్వాత చెక్ చేసుకోవాలా. దెన్ నువ్వు అన్నింటినీ అడిషన్ చేసేసి
వచ్చిన ఆన్సర్ నువ్వు ఏం చేయాలంటే కదా ఏమి స్టార్టింగ్ లో లీస్ట్ డెసిమల్ డిజిట్స్ ఉంటాయి చూసావా, అందులోకి కన్వర్ట్ చేయాలన్నమాట. ఓకేనా, ఒక ఎగ్జాంపుల్ చూసాం. ఇక్కడ ఏముంది 2.2 ప్లస్ 4.08 రైట్, ఇది ప్లస్ 6.3755 ప్లస్ 3.125. ఫస్ట్ ఏం ఐడెంటిఫై చేయాలా, లీస్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న నెంబర్ ఏది. ఇప్పుడు 2.2 డెసిమల్ పాయింట్ తర్వాత 1 ఉంది, డెసిమల్ పాయింట్ తర్వాత 2 ఉన్నాయి, డెసిమల్ పాయింట్ తర్వాత 4 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. సో లీస్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ ఈజ్ ఏమి ఎంత అంటే 2.2లో ఉందన్నమాట 1. మిగతా వాటన్నింటినీ మనం ఏం చేయాలా, 1 డిజిట్ ఉంది డెసిమల్ పాయింట్ తర్వాత, మిగతా వాటన్నింటినీ కూడా డెసిమల్ పాయింట్ తర్వాత n+1 అంటే ఒకటి ఎక్స్ట్రా, ఇక్కడ 1 ఉంది కాబట్టి 1+1 2 డిజిట్స్ వరకు రాయాలి డెసిమల్ పాయింట్ తర్వాత అన్నింటినీ. రైట్, ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ 4.08 డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి ఆల్రెడీ. నెక్స్ట్ 6.3755ని మనం ఏమిటిగా మార్చాలా, డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ వచ్చేలాగా రాయాలా. ఓకేనా, అంటే నేను ఇక్కడి వరకే రాయాలా. ఎవరిని డ్రాప్ చేయాలా, 5ని. కానీ 5ని డ్రాప్ చేయాలన్నప్పుడు 5 తర్వాత మళ్ళీ ఇంకొక నాన్ జీరో డిజిట్ ఉంది కాబట్టి రూల్స్ ప్రకారము, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ రూల్స్ ప్రకారము దీని ముందర ఉన్న నెంబర్ ఈవెన్ ఆడ్ అని చెక్ చేసుకునే అవసరం లేదు. 5 తర్వాత నాన్ జీరో డిజిట్ ఉంటే డైరెక్ట్గా దీనికి 1 యాడ్ చేసేయడమే. అంటే ఏమని రాయాలి, నేను దీన్ని 6.38గా మార్చుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ 4వ నెంబర్ 3.125 పాయింట్ తర్వాత మనకి 2 డిజిట్స్ ఉండాలా, 5 డ్రాప్ చేయాలా. 5 ఒక్కటే డ్రాప్ చేయాలా, దాని మీద నాన్ జీరో డిజిట్ ఏమీ లేదు కాబట్టి డెఫినెట్లీ మనం ఏం చెక్ చేసుకోవాలా, ప్రిసీడింగ్ డిజిట్ ఈవెన్ ఆడ చెక్ చేసుకోవాలా. సరే, ఈవెన్ అయితే ఏం చేయాలా, మనము 1 యాడ్ చేయాలా. సరే, రిమైన్స్ అన్చేంజ్డ్. ఆడ్ అయితే మనం 1 యాడ్ చేస్తాం. సో ఉండేది 2 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి డెఫినెట్లీ మనం ఏమి చేంజ్ చేయకోకుండా డైరెక్ట్గా 3.12ని రాసేసుకోవచ్చు. ఓకేనా, ఏమి రైట్. ఇప్పుడు ఈ 4ని మనం యాడ్ చేస్తే ఓకే ఏమి, సో ఏమని రాగా 2.2, 4.08, 6.38 అండ్ 3.12 యాడ్ చేస్తే సార్ 2.2, 4.08, 6.38, 3.12 అడిషన్ చేస్తే మీకు ఏమొస్తుంది టోటల్గా 8 + 10 = 18 అండ్ 3 + 2 5 7 పాయింట్ 2 + 4 6, 6 + 6 12, 12 + 3 15. సో టోటల్ నీకు ఏమొచ్చింది 2.2 + 4.08 + 6.38 + 3.12 చేసింటే టోటలీ 15.78 వచ్చింది. ఈ ఆన్సర్ని మనం ఏం చేయాలా, లీస్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉండేది 2.2 దగ్గర డెసిమల్ పాయింట్ తర్వాత, కాబట్టి డెసిమల్ పాయింట్ తర్వాత 1 డిజిట్ వచ్చేలాగా నువ్వు ఆన్సర్ రాయాలి. అంటే ఏం చేయాలా, దీన్ని రౌండ్ ఆఫ్ చేసి ఏమి డెసిమల్ పాయింట్ తర్వాత 1 డిజిట్ వచ్చేలాగా రాయాలి. రౌండ్ ఆఫ్ చేయాలన్నప్పుడు ఇక్కడ వరకు ఎవరిని డ్రాప్ చేయాల్సి వస్తుంది, 8ని మనం డ్రాప్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. ఓకేనా, ఏమి 8ని డ్రాప్ చేసేటప్పుడు 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఏం ఆలోచించే పని లేదు. ఏమి ప్రిసీడింగ్ డిజిట్కి 1 యాడ్ చేయాల, అంటే ఏమి 7కి 1 యాడ్ చేస్తే 8 వస్తుంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, అకార్డింగ్ టు రూల్స్ ఆఫ్ రౌండింగ్ ఆఫ్ అండ్ ఆల్సో సిగ్నిఫికెంట్ ఫిగర్స్. రైట్, నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్ చూడండి ఒకసారి. సబ్స్ట్రాక్షన్ అంటే ఫస్ట్ ఇచ్చిన డిజిట్స్లో డెసిమల్ పాయింట్స్ ఏమి డెసిమల్ పాయింట్ తర్వాత లీస్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉండేది దీంట్లో 46.7 డెసిమల్ పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది. కానీ ఇక్కడ ఏమున్నాయి, 2 ఉన్నాయి. అంటే మనం ఫస్ట్ లీస్ట్ చెక్ చేసుకొని మిగతా నెంబర్స్లో ఏం చేయాలో మనము దానికంటే 1 ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ ఉంది డిఫాల్ట్ గానే క్వశ్చన్లోనే ఉంది. రైట్, అంటే మీ లీస్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్ ఈజ్ 1. 2 నెంబర్లు ఎలా ఉన్నాయి, అదర్ నెంబర్స్లో 2 డెసిమల్ పాయింట్స్ తర్వాత డిజిట్స్ ఉన్నాయి డెసిమల్ పాయింట్ తర్వాత, కాబట్టి నో నీడ్ టు చేంజ్. ఇంకా మనం డైరెక్ట్గా సబ్ట్రాక్షన్ చేస్తే 46.7, 10.04. ఓకేనా, సో ఏం కావాలా
ఇక్కడ ఏం లేదంటే 0 ఉన్నట్టు, రైట్. 1 బారింగ్ తీసుకుంటే 6 అవుతారు, ఇది 10 అవుతుంది, రైట్. సబ్ట్రాక్షన్ చేస్తే 10లో 4 పోతే 6, 6లో 0 పోతే 6, అండ్ 46లో 10 పోతే 36. సో 36.66 ఈజ్ ద సబ్ట్రాక్షన్ వాల్యూ. మనం ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత ఒకటే వచ్చేలాగా చూడాలా. అంటే ఏం చేయాలా, ఈ నెంబర్ని మనం డ్రాప్ చేయాలా. డ్రాప్ చేసేటప్పుడు 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ప్రిసీడింగ్ డిజిట్కి 1 యాడ్ చేసేయాలా. అంటే ఏమి, ద రిజల్టెంట్ ఈస్ 46.7 మైనస్ 10.04 విల్ బి 36.6కి 1 యాడ్ చేస్తే ఏమొస్తుంది, 7 వస్తుంది. దిస్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్టర్ సబ్ట్రాక్షన్, రైట్. నెక్స్ట్, find the value of 30 into 10 power minus 8 and 4.5 into 10 power minus 6. ఇద్దరిని ఇప్పుడు అడిషన్ చేయాలి మనం, రైట్. ఇప్పుడు 10 power minus 6 ఇక్కడ మనకి ఏముంది, సిగ్నిఫికెంట్ ఫిగర్ 1 ఇక్కడ, దీంట్లో 0 సిగ్నిఫికెంట్ కాదు. మారకోకుండా మనం ఏం చేయాలా, దాన్ని 10 power minus 6 ఆర్డర్లోకి రాసుకుందాం. అంటే 30 into 10 power minus 2 into 10 power minus 6 plus 4.5 into 10 power minus 6. 10 power minus 2 30 మల్టిప్లికేషన్ చేస్తే 0.03 వస్తుంది into 10 power minus 6. సారీ, ఒక్క నిమిషం. 30 into 10 power minus 2 ఏమవుతుందంటే 0.3 మాత్రమే వస్తుంది. 0.3 ప్లస్ 4.5 into 10 power minus 6, రైట్. ఇప్పుడు రెండోలోనూ మనకి ఎలా ఉంది, పాయింట్ తర్వాత ఏమి, క్లియర్లీ ఇట్ ఈస్ 1 డెసిమల్ 200లోను, ఓకేనా. అంటే ఇప్పుడు లీస్ట్ ఇద్దరిలోనూ ఒకటే కాబట్టి ఏం ఆలోచించే పర్లేదు, ఇద్దరిని జస్ట్ యాడ్ చేసేస్తే అదే ఆన్సర్ అవుతుంది, రైట్. ఏమి 0.3 ప్లస్ 4.5 చేస్తే 4.8 మీన్స్ 4.8 into 10 power minus 6 వస్తుంది. ఆల్రెడీ డెసిమల్ పాయింట్ తర్వాత ఒక డిజిటే ఉంది కాబట్టి, రిజల్ట్లో కూడా డెసిమల్ పాయింట్ తర్వాత ఒక డిజిటే ఉంది కాబట్టి నో నీడ్ టు రౌండ్ ఆఫ్ ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. మల్టిప్లికేషన్లోను డివిజన్లోను రూల్స్ ఎలా ఉంటుంది. సో ఇంతకుముందు అడిషన్ సబ్ట్రాక్షన్ లాగా ఏమి ఎలా ఉంటుంది అంటే, ఇది ఫస్ట్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఏం చేయాలి, ఫస్ట్ ఐడెంటిఫై ద నెంబర్స్ విత్ లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. మల్టిప్లికేషన్ ఏం చేసేటప్పుడు ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఏమంటే మనకి ఇచ్చిన నెంబర్స్ లో లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్న వాళ్ళు ఎవరు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ నెంబర్లో ఎన్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉన్నాయనుకోండి, లీస్ట్. మిగతా నెంబర్స్ అన్నింటినీ కూడా మనం ఏం చేయాలి, రౌండ్ ఆఫ్ చేసుకోవాలి. ఎక్కడి వరకు, లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ కంటే ఒకటి ఎక్కువ వచ్చేలాగా. తర్వాత నువ్వు డివిజన్ మల్టిప్లికేషన్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని ఏమి స్మాల్ ఎన్ అంటే మీ లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ లోకి రౌండ్ ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది, ఓకేనా. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏముంది మల్టిప్లికేషన్, సార్ 1.2, 2.54, 3.262. దీంట్లో లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉండేది 1.2. మిగతా వాటన్నింటినీ నువ్వు ఏం చేయాలా, ఒకటి 2 కంటే ఒకటి ఎక్కువ మీన్స్ 3 సిగ్నిఫికెంట్ డిజిట్స్ గా మార్చుకోవాలా. అంటే ఏమి 1.2 ఇంటూ, సో 2.54లో 3 సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉన్నాయి ఆల్రెడీ, అండ్ ఏమి 3.262ని నేను 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ గా మార్చాలా. మొత్తం ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి, అంటే మార్చి ఏమైతే 3.26, ఓకే. 2ని డ్రాప్ చేయాల. 2 అనేది లెస్ దాన్ 5 కాబట్టి ప్రిసీడింగ్ డిజిట్ ని ఏమీ మార్చే అవసరం లేదు, డైరెక్ట్ గా 3.26 అని రాసేయచ్చు, రైట్. మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది, ఏమి 9.93648 వస్తుంది అనమాట మల్టిప్లికేషన్ చేస్తే. నేను ఎక్కడికి మార్చాలా, లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉండే నెంబర్ కి మార్చాలి. అంటే ఇక్కడ ఉండే 2 లీస్ట్ 1.2 మీన్స్ 1, 2 2 సిగ్నిఫికెంట్ డిజిట్స్. అంటే ఈ నెంబర్ కూడా నేను ఏం చేయాలా, ఏమి 2 సిగ్నిఫికెంట్ డిజిట్స్ వచ్చేలాగా కన్వర్ట్ చేయాలి.
కన్వర్ట్ చేయాలంటే 3 దాని తర్వాత ఉన్న నెంబర్ని అంతా నేను డ్రాప్ చేయాల. 3 డ్రాప్ చేయాలి కాబట్టి <5 కాబట్టి ముందరున్న ప్రిసీడింగ్ డిజిట్ని నువ్వు ఏమి మార్చే అవసరం లేదు, డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్ రాసేయడమే. సో 9.9 ఇస్ ద ఏమి ఆన్సర్. నెక్స్ట్ డివిజన్ విషయానికి వస్తే 3500 డివైడెడ్ బై 7.523. ఓకేనా ఏమి. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలా, లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉండే నెంబర్ అయితే చెక్ చేసుకో. 3500లో 35 అనేటివి సిగ్నిఫికెంట్, రైట్ సైడ్ ఉన్న జీరోస్ సిగ్నిఫికెంట్ అవ్వవు. అంటే ఈ నెంబర్లో ఏమి 2 సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉన్నాయి. ఇంకొక నెంబర్ని కూడా మనం ఏమిటిగా మార్చుకోవాలా, ఏమి ఒకటి ఎక్కువ సిగ్నిఫికెంట్ డిజిట్ వచ్చేలాగా మార్చుకోవాలా. ఇక్కడ 7.523లో మొత్తం 4 సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉన్నాయి. మనం దాన్ని 3 సిగ్నిఫికెంట్ డిజిట్గా మార్చుకోవాలా. అంటే అప్పుడు 3500 డివైడెడ్ బై ఓకే 7.523లో నేను 3 సిగ్నిఫికెంట్ డిజిట్స్ వచ్చేలాగా మార్చాలంటే 3ని డ్రాప్ చేయాల. సో 3ని డ్రాప్ చేస్తే 3 అనేది <5 కాబట్టి ప్రిసీడింగ్ డిజిట్ని ఏం చేసే అవసరం లేదు, జస్ట్ 7.52 అని రాసేయాలి. ఓకేనా ఏమి 3500ని 7.52తో డివిజన్ చేస్తే 465.425 వస్తుంది అన్నమాట. మనం ఫైనల్గా ఏం చేయాలా, లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉండేలా దాంట్లోకి మార్చాలా. అంటే ఏమి 2 సిగ్నిఫికెంట్ డిజిట్స్ వచ్చేలాగా మార్చాలన్నమాట మనం. అంటే ఏమి వీటి వరకు రావాలా, అవునా. డ్రాప్ చేయాల్సిన ఎవరిని 5ని. సో ఏమి ఈ 5ని డ్రాప్ చేయాల. డ్రాప్ చేయాల్సిన డిజిట్ 5, దాని తర్వాత మళ్ళీ నాన్ జీరో డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలా, ఏమి ఈ ముందర ఉన్న దానికి 1 యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది 47 ఓకే ఏమి 2 సిగ్నిఫికెంట్ డిజిట్గా మార్చాలన్నప్పుడు 47 వరకు ఇక్కడ ఆపకూడదు మనం. ఎందుకంటే సరే ఆన్సర్లో 465.425 ఉంది. 2 సిగ్నిఫికెంట్ డిజిట్ వచ్చేలాగా మార్చాలంటే ముందర ఏం పెట్టాలంటే 0 పెట్టాలి. ఈ 0 సిగ్నిఫికెన్స్ కాదు, ఇక్కడ వీళ్ళిద్దరి సిగ్నిఫికెంట్ డిజిట్స్ అవుతారు. సో ఇచ్చిన దాన్ని మనం 2 సిగ్నిఫికెంట్ డిజిట్స్గా మార్చాలన్నమాట. ఓకేనా, ఇది జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఎందుకంటే 465ని నువ్వు 47 అని రాయలేవు, కానీ 470 అని రాయొచ్చు అనమాట రౌండ్ ఆఫ్ చేస్తే. రైట్. స్క్వేర్ రూట్స్ రాసేటప్పుడు ఎలా మనము అంటే మీ రౌండింగ్ ఆఫ్ చేసుకోవాలా లేదా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వచ్చేలాగా రాసుకోవాలా మెన్షన్ చేసినట్లు. స్క్వేర్ రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు స్క్వేర్ రూట్ అంటే మీ స్క్వేర్ రూట్ కనుక్కోక ముందు ఎన్ని సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉన్నాయో ఫైనల్గా నువ్వు ఆ స్క్వేర్ రూట్ వాల్యూ రాసిన తర్వాత అందులో కూడా సేమ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ వచ్చేలాగా రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ ఆఫ్ 24.32 ఉందనుకోండి, ఏదో నేను ఎగ్జాంపుల్ తీసుకున్నా ర్యాండమ్గా. రైట్. దీని యొక్క రూట్ వాల్యూ ఎంత అంటే 4.93153 అనమాట. రైట్. ఇప్పుడు క్వశ్చన్లో యాక్చువల్గా ఇచ్చిన దాంట్లో మనకి సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 మొత్తం 4 ఉన్నాయి. వచ్చిన ఆన్సర్ని కూడా మనం ఏం చేయాలా 4 సిగ్నిఫికెంట్ డిజిట్గా మార్చుకోవాల్సి వస్తుంది. ఓకేనా. ఇక్కడ 4 సిగ్నిఫికెంట్ డిజిట్గా మార్చాలన్నప్పుడు 4 9 3 1. ఓకేనా. అంటే మీ డ్రాప్ చేయాల్సిండే వాళ్ళు 5 ఫాలోడ్ బై నాన్ జీరో డిజిట్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలా, ముందర ఉన్నదాన్ని ఈవెన్ ఆడని చెక్ చేసుకునే అవసరం లేదు, జస్ట్ ఈ 1కి ఇంకొక 1 యాడ్ చేసి రాయాల్సి ఉంటుంది. అంటే మీ 4.932 ఈజ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 24.32. రైట్. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్ అంటే నాన్ ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్స్ ఏంటివి, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కానీ ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్ కానీ లాగరిథమిక్ ఫంక్షన్స్ కానీ వీటన్నింటినీ మనము ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్ అని అంటాం. సో వీటికి రాసేటప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ sin 60 degrees అని రాసాము. ఇక్కడ సైన్ అనేది ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. 60 degrees అనేది ఏమవుతుంది అంటే ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఏమవుతుంది ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్లో ఎన్ని సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉన్నాయో ఓకే
నువ్వు ఆన్సర్ని కూడా అన్ని సిగ్నిఫికెంట్ డిజిట్స్కి మార్చుకోవాల్సి వస్తుంది. 60 degrees, ఓకే, ఏమి 60 degrees కాబట్టి ఏమి సారీ అన్నీ కాదు, ఒకటి ఎక్స్ట్రాగా మార్చుకోవాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ ఎన్ని సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉన్నాయో దానికి ఒకటి ఎక్స్ట్రా లాగా, రైట్. 60లో 6 ఒకటి సిగ్నిఫికెంట్, 0 సిగ్నిఫికెంట్ కాదు, ఓకేనా. ఏమి సో వాట్ ఈస్ sin 60? ఇట్ ఈస్ √3/2 మీన్స్ 1.732 డివైడెడ్ బై 2 చేస్తే 0.866 వస్తుంది, ఓకేనా. 1 సిగ్నిఫికెంట్ డిజిట్ని మనం ఏమిటిగా మార్చాలి ఆన్సర్లో? 2 సిగ్నిఫికెంట్ డిజిట్స్గా మార్చుకోవాలి, ఓకే. అంటే మీ 0.86 వరకే రాయాలి, డ్రాప్ చేయాల్సిన వాళ్ళు ఎవరిని? 6ని, రైట్. 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి డెఫినెట్లీ ఏం చేయాలి మనం? ముందరున్న దానికి 1 యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే మీ 0.8, 6 + 1 7, సో 0.87 ఇస్ ద ఆన్సర్. లైక్ దట్ మిగతా ఫంక్షన్స్ అన్నిటి కూడా ఎక్స్పోనెన్షియల్ కానీ లాగరిథమిక్ ఫంక్షన్స్ కానీ మనము ఈ రకంగా చూసుకోవాల్సి వస్తుంది అనమాట.